ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ల్యాప్టాప్లు దొంగిలిస్తున్నాడన్న ఆరోపణలపై కందుకూరుకు చెందిన విసార్ రమేష్ బాబును అరెస్ట్ చేసి 10 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు వన్ టౌన్ సిఐ వై నాగరాజు తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ నాగరాజు వివరాలు వెల్లడించారు. కందుకూరుకు చెందిన విసార్ రమేష్ బాబు 2 ఏళ్లుగా ల్యాప్టాప్లు దొంగిలిస్తూ వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో జలసాలు చేసేవాడని చెప్పారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఆగిన బస్సుల్లో ప్రయాణికులు కిందికి దిగిన సమయంలో వారు సీట్లలో పెట్టిన ల్యాప్టాప్ను దొంగిలించాడని, ఇలా 2 ఏళ్లుగా రమేష్ బాబు ల్యాప్టాప్లను దొంగిలించాడని వివరించారు. ఈ నెల 5వ తేదీన విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న బస్సులో సుధాకర్ అనే వ్యక్తి తన ల్యాప్టాప్ను సీట్లో పెట్టి వాటర్ బాటిల్ కోసం దిగాగా ఆయన వచ్చేసరికి ల్యాప్టాప్ కనిపించలేదు. దీంతో అతను ఒంగోలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఒంగోలు ఆర్టీసీ డిపోలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా రమేష్ బాబుని పట్టుకున్నట్లు సిఐ నాగరాజ్ తెలిపారు. అతని వద్ద నుండి సుమారు 2.5 లక్షల విలువ చేసే 10 ల్యాప్టాప్లు, 1000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. భాగ్యనగర్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులో తీసుకుని విచారించి అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనపరిచిన ఎస్ఐ ఎం సువర్ణ, ఏఎస్ఐ సురేష్, హెడ్ కానిస్టేబుల్ సాయి, విజయ్, కానిస్టేబుల్ అనిలను సిఐ నాగరాజు, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్పీఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలకు సంబంధించి ఒక అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 10 ల్యాప్టాప్లు రికవరీ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి ముఖ్యంగా మన ఏదైతే బస్ స్టాండ్లో ఉన్నాయో ఈ బస్ స్టాండ్ ఏరియాలోనే జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలు ఇవన్నీ కూడా. ఎవరైతే ఈ ల్యాప్టాప్ దొంగతనాలు చేసిన వ్యక్తి పేరు విసార్ రమేష్. ఇతను వచ్చేసి విసార్ రమేష్ సన్ ఆఫ్ నరసయ్య, 51 సంవత్సరాలు, క్యాస్ట్ బై తెలగ. ఇతను వచ్చేసి కందుకూరులో ఉంటాడని. ఇతని వయసు వచ్చేసి 51 సంవత్సరాలు. ఇతను ఆర్టీసీ బస్సుల్లో ఈ ల్యాప్టాప్ దొంగతనాలన్నీ చేయడం జరిగింది. ఇతని ఎంఓ ఏంటంటే ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాల నుంచి లైక్ తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు నుంచి అట్లా వస్తున్న బస్సుల్లో ఇతను కందుకూరులో కానీ కావలిలో కానీ వెళ్ళి ఎక్కుతాడు. ఎక్కి బస్సు వెనక సీట్లో కూర్చుంటాడు. వెనక సీట్లో కూర్చుని మన ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చేటప్పటికల్లా టిఫిన్ టైం కానీ లేదా భోజనం టైం కానీ అయ్యేలా తను ప్లాన్ చేసుకుంటాడు. ఆ బస్సులు ఆగంగానే డ్రైవరు, కండక్టరు ప్లస్ పాసింజర్స్ అందరూ కూడా కిందకి దిగేసి టిఫిన్కి కానీ లేకపోతే భోజనానికి కానీ దిగిన తర్వాత వెనక సీట్లో కూర్చున్న ఇతను బస్సు దిగుతూ ఏదైతే సీట్లో పెట్టిన బ్యాగ్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాడు. ఎస్పెషల్లీ ఈ ల్యాప్టాప్లు ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్ బ్యాగులు ఇతను టార్గెట్ అనమాట. ఆ ల్యాప్టాప్ బ్యాగులు ఉన్నట్లు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాప్టాప్ బ్యాగులు తీసుకుని ఆ ల్యాప్టాప్ని ఇతను చోరీ చేయడం జరుగుతుంది. వీటిని ఈ ల్యాప్టాప్ని తీసుకువెళ్ళేసి ఎవరైనా అన్నోన్ పర్సన్స్కి లేదా ఏదైనా ఒక షాపుల్లో తక్కువ రేటుకి తనకి ఏదైతే డబ్బులు అవసరమో ఆ డబ్బులుకి ఇతను అమ్మేయడం జరుగుతుంది. ఇతన్ని ముందుగా ఏం చేశామంటే మనకి లాస్ట్ మంత్లో ఒక 2 దొంగతనాలు జరిగినాయండి మనకి ఈ బస్ స్టాండ్లోని ఈ ల్యాప్టాప్ దొంగతనాలు. ప్లస్ ఒక కానిస్టేబుల్ వచ్చేసి తన బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఆ బ్యాగ్లో వచ్చేసి అతని బస్ వారెంట్లు ప్లస్ బెటాలియన్కి సంబంధించిన చెక్స్ కూడా, బ్యాంక్ చెక్స్ కూడా ఉన్నాయి. ఆ బ్యాగ్ దొంగతనం చేసినప్పుడు దాంట్లో ఒక 5,000 క్యాష్ కూడా ఉంది. ఆ వారెంట్లు ప్లస్ బ్యాంకు చెక్స్ ఇతను పనికిరావు కాబట్టి ఆయన ఎక్కడో పాడేశాడు. ఆ 5,000 అమౌంట్ ఏదైతే ఉందో ఆ 5,000 అమౌంట్ ఇతని దగ్గర ఇచ్చేసుకోవడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసేటప్పుడు ఒక 1,000 క్యాష్ కూడా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ 10 ల్యాప్టాప్లతో పాటుగా ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను వచ్చేసి ఈ ల్యాప్టాప్లన్నీ కూడా అన్నోన్ పర్సన్స్కి కానీ ఏదన్నా షాపుల్లో కానీ అమ్ముతాడు. అమ్మిన డబ్బులు యూజ్ చేసుకుంటూ ఉంటాడు. దీంతో పాటు ఈ మనం సీజ్ చేసిన ఈ కంప్యూటర్లలో ఒక 3 డెల్ కంప్యూటర్లు, ఒక 3 హెచ్పి కంప్యూటర్లు, 2 లెనోవో కంప్యూటర్లు, ఒకటి వచ్చేసి ఎవిటా అండ్ ఒక సోనీ కంప్యూటర్లు, మొత్తం 10 కంప్యూటర్లు మనం సీజ్ చేయడం జరిగింది దగ్గర నుంచి. మామూలుగా అయితే ఇవి ఒరిజినల్గా కొనాలి అని చెప్పంటే నియర్లీ ఒక 5 lakhs వర్త్ ఉంటుందండి. ఇవి అన్ని సెకండ్స్ కాబట్టి సుమారు 2.5 లక్షల రూపాయల అమౌంట్ అనేది వీటిది కాస్ట్ ఉంటుంది. ఇతను ప్రీవియస్గా కూడా ఈ చిలకలూరుపేటలో ఇట్లానే ల్యాప్టాప్ దొంగతనం చేస్తూ అక్కడ పట్టుబడినాడు. అతని మీద అక్కడ కూడా కేసు ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 3 దొంగతనాలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక కేసులో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది.